అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, నేను అనేక వీడియోలు చేశాను ఐఐటి ఎన్ఐటి కాకుండా ఉండే ఇతర ఆల్టర్నేటివ్స్ మీద. చాలామంది చూశారు, 20,000 50,000 70,000 మంది వ్యూస్ ఉన్న ఒక వీడియోకు. కానీ అదంతా కూడా ఎక్కువ వరకు నా స్వానుభవంలో ఉన్నది కాదు. కొంతమేర అనుభవంలో ఉంది, ఎక్కువ మేర ఇంటర్నెట్టో యూట్యూబో లేకుంటే వెబ్సైట్స్ చూసినటువంటి సమాచారమే. కానీ ఆ కాలేజీలు ఎట్లా ఉంటాయి, ఏ విధమైన ఆల్టివ్స్ అనేది స్వానుభవంతో పూర్తి చెప్పగలిగేటువంటి స్థాయి వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. వారు అత్యంత గౌరవనీయులు. ఇప్పటికీ కోచింగ్ ఇండస్ట్రీలో ఉండే మోస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్లో వరొకరు. రామయ్య గారి కోచింగ్ పరంపరలో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి డెల్టా కోచింగ్ యొక్క డైరెక్టర్, ఫ్యాకల్టీ. దాదాపు 35-40 సంవత్సరాల గొప్ప అనుభవం ఉంది. 100లోపు ర్యాంకర్లను కనీసం 30-35 మందిని తీర్చిదిద్దినటువంటి ఖ్యాతి వారికి ఉన్నది. వారితో మాట్లాడి, వారికి 30-35 ఏళ్లలో స్టూడెంట్స్ ర్యాంక్ సాధించారు కాదు, వారికి తర్వాత కూడా చాలామందితో సంబంధం ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారము ఏవి మంచి ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూషన్స్, అవి ఇంజనీరింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ కానీ కూడా ఉండొచ్చు, ప్రధానంగా ఎంపీసీ ఆధారంగా పోయేటువంటి ఇన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్, మన ఈ మొత్తం ప్లానెట్లో తెలుగు రాష్ట్రాలన్నంత క్రేజ్ ఐఐటి మీది మరెవరికి లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ 15 లక్షల మంది రాస్తే అన్నీ కలిపి కూడా జోసా కౌన్సిలింగ్ ద్వారా, జేఈ ద్వారా, అడ్వాన్స్ ద్వారా వచ్చేటి మ్యాక్సిమం 50,000 ఉంటాయి. 50,000 10-15 20,000 సీట్లు మనకి చేరరు. కొన్ని బ్రాంచెస్లో మన వాళ్ళు చేరేటోళ్ళు కాదు, ఓన్లీ సిఎస్సి అట్లాంటివి చేరుతుంటారు. సో మ్యాక్సిమం 2% 3% సీట్స్ వస్తున్నాయి. మిగతా 97-98% మెంబర్స్కి కూడా తగిన ఎంపిక ఇచ్చే బాధ్యత మీరు తీసుకుంటారు. చాలామంది కాలేజ్ చేయరు. వాడు ఎవరు చేరేండో, ఏం జరిగిందో, ఫీ వచ్చేసిందా, అయిపోయిందా, వారు సంబంధం ర్యాంక్ అసలు అవగాహన తెలియదు. అవగాహన ర్యాంకర్లు పట్టుకుంటారు, వాళ్ళతో వీడియోలు తీస్తారు, పబ్లిసిటీ చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. కానీ మీరు అందరితోటి వ్యక్తిగత సంబంధంతో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఇప్పుడు 30 ఏళ్ళ కింద అయిన వాళ్ళు ఇప్పుడు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు, 20 ఏళ్ళ కింద అయిన వాళ్ళు, 10 ఏళ్ళ కింద ఉన్నారు, వాళ్ళు మీరు ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటారు. సో డిఫరెంట్ వైవిధ్య రంగాల్లోకి కూడా మీ స్టూడెంట్స్ పంపుతుంటారు, వారి యొక్క ఆసక్తి ఆధారంగా, సామర్థ్యం ఆధారంగా. మీ అనుభవం ప్రకారము ఐఐటి ఎన్ఐటి కాకుండా వివిధ స్టేజీల్లో మరీ టాప్ మెరిట్ వచ్చే కొన్ని ఉంటాయి, మధ్య స్థాయిలోకి వచ్చి కొంచెం తక్కువ మెరిట్ ఉన్నా కూడా వచ్చే సీట్స్ కూడా ఉంటాయి, అయినా దాని నుంచి కూడా అద్భుతాలు జరుగుతుంటాయి. సో వీటి గురించి కొంత చెప్పగలుగుతారు? యాక్చువల్లీ చాలా చాలా ముఖ్యమైన విషయం సార్ ఇది. నేను కొంచెం కరెక్షన్ కూడా చేస్తాను మీకు. ఇన్స్టిట్యూషన్ వైజు, తర్వాత ఇన్స్టిట్యూషన్లలో బ్రాంచ్ వైజ్ కూడా. గుడ్ సార్, గుడ్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, మొన్న రీసెంట్గా ఒక అమ్మాయికి ఐఐటి సీట్ వచ్చింది. ఆ అమ్మాయికి ఓల్డ్ ఐఐటి కావాలనుకుంది కాబట్టి బాంబేలో మెకానికల్ వచ్చింది. ఎంసెట్ టాప్ ర్యాంక్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఈ అమ్మాయి బాంబే మెకానికల్లో చేరుతానంది. క్లారిటీ ఉంది ఎందుకు చేరుతారో. మనం దాదాపు ఈ కౌన్సిలింగ్ చేసేటప్పుడు దాదాపు పిల్లల్ని నా దగ్గరే ఉంచుకుంటాను నేను 3-4 రోజులు. అంటే ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళకి పాత స్టూడెంట్స్లో మాట్లాడిపించి మళ్ళీ ఇంకో లిస్ట్ చేసి డైరెక్ట్గా మామూలుగా వచ్చేసి ఏది మంచిది అంటారు. ఏది మంచిది అంటే ఎందుకు అని అడుగుతాను నేను ఫస్ట్. అందుకోసమని మొత్తం అన్నిటికీ ప్లస్లు మైనస్లు అని చెప్పేసి పాత పిల్లలతో మాట్లాడిపించి ఒక 4 రోజుల కౌన్సిలింగ్ నడుస్తుంది వాళ్ళకి, ఏది వాళ్ళు పెట్టుకునేటప్పుడు. అంత క్లారిటీతో అమ్మాయి చూజ్ చేసుకుంది, ఏంది బాంబే మెకానికల్. ఊళ్ళో అంటారు, అదేంటి నీకు కంప్యూటర్ సైన్స్ వచ్చింది కదా, బాంబే మెకానికల్ పోయినపోయిందని. అంటే మామూలుగా మనది ఒకటి ఏంటంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అంటాము, లేకపోతే ఒక ఏమంటారు స్టాక్ మార్కెట్ ఇది ఉంటుంది అన్నట్టు. దేనైతే అందరూ బాగా అంటుంటారో దానికి అదే అనుకుంటాం. సో నేను ఇది కూడా చెప్తాను, అంటే ఓన్లీ ఇన్స్టిట్యూషన్సే కాకుండా ఐఐటీలో ఒక బ్రాంచ్ వచ్చింది, ఇంకో దాంట్లో ఇంకొక బ్రాంచ్ వచ్చింది, ఏది చూజ్ చేసుకోవాలని కూడా ఒక పెద్ద ఇష్యూ అనమాట. చాలా చాలా పెద్దది. రైట్. మామూలుగా అయితే సరే, ద బెస్ట్ థింగ్ ఈజ్ ఐఐటి జేఈ. ఐఐటి జేఈలోంచి మనం ఐఐటీకి వెళ్ళాలి. ఈ ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఇష్యూ వచ్చింది మళ్ళీ మనకి. టాప్ 5 ఐఐటీస్, మిడిల్ 8 ఐఐటీస్, తర్వాత మిగిలినాయి. అంటే దేవర్ స్టార్టెడ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ కదా సార్, 3 స్టేజెస్లో. సో వాటిలో ఎట్లా చూజ్ చేసుకోవాలనేది ఫస్ట్ ప్రాబ్లం ఉంటుంది ఐఐటీ వచ్చిన వాళ్ళకి. తర్వాత దాంట్లో కంప్యూటర్ సైన్సే అంటారు, అది కూడా తప్ప యాక్చువల్గా. ఐఐటి లాంటి దానికి ఒక టాప్ 5 ఐఐటీస్లో కనుక సీట్ వస్తే ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు. దే కెన్ లీవ్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ది ఏది అదర్ కాలేజెస్, స్టేట్ కాలేజెస్ కానీ అది కానీ హ్యాపీగా వదిలేయచ్చు. అదొక ఫస్ట్ థింగ్.
తర్వాత ఐఐటీలో కూడా మామూలు కన్వెన్షనల్ ఇంజనీరింగ్ కాకుండా వేరే కూడా ఉన్నాయి. ఐఐటీలో కూడా ఆర్కిటెక్చర్ ఉంది. దానికి ఒకటి జేఈ అడ్వాన్స్ తర్వాత ఆర్కిటెక్చర్ టెస్ట్ రాయాలి. తర్వాత జేఈ అడ్వాన్స్ పాస్ అయ్యి రాయాలా సార్? ఇంతో సంబంధం లేకుండా ప్యారలల్ ఎగ్జామ్? ప్యారలల్ కాదు, ఇది అయిన తర్వాతనే, దీనిలో క్వాలిఫై అయిన తర్వాత దానికి ఒక ఆర్కిటెక్చర్ నాటానా సార్? కాదు, అది వేరు. ఇది ఓన్లీ ఐఐటీస్దే. ఇది ఓకే, నాటా వేరు. మళ్ళీ నాటనే వేరే అసోసియేషన్ కాంటాక్ట్ చేసేది, అది ఉంటుంది. సో అది రాయొచ్చు. తర్వాత దాంట్లో సైన్స్ ఆప్షన్స్ ఉంటాయి, చాలామంది ఇగ్నోర్ చేస్తారు ఐఐటీస్లో సైన్స్ ఆప్షన్స్. ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఇంతకుముందు ఎంఎస్సీ అనేవాళ్ళు ఇప్పుడు అది కూడా తీసేసి ఎంఎస్ అన్నారు వాళ్ళు కూడా. ఎంఎస్ అంటే బిఎస్ చేసి 4 సంవత్సరాలు చేసి వదిలేయచ్చు, ఎంఎస్ చేసి ఇంకో సంవత్సరం చేయొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ మధ్యన బయాలజికల్ సైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మామూలుగా ఇప్పుడున్న పరిస్థితి బయాలజికల్ సైన్స్ కూడా జోసాతో వెళ్ళొచ్చా? చాలా ఉంది, ఇంకా ఉంది స్టోరీ, చాలా పెద్ద స్టోరీ. చెప్పండి. సో ఏంటంటే ఈవెన్ ఐఐటీస్లో కూడా మామూలుగా ఏం సజెస్ట్ చేస్తానంటే ఐఐటీలలో సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళొచ్చు. బ్రాంచ్ స్పెసిఫికేషన్ అవసరం లేదు. ఇది ఎస్పెషల్లీ 5 అండ్ తర్వాత ఉన్న 8 కూడా. ఎందుకంటే హైదరాబాద్ కలిపా, గౌహతి, రూర్కీ కూడా కలిపితే పెరుగుతుంది. తర్వాత కూడా వచ్చినాయి కదా. తర్వాత 2008లో స్టార్ట్ అయిన ఐఐటీస్ కూడా అవి ఇప్పుడు ఆల్రెడీ 2008 అంటే ఎంత? 7లో రూర్కీ గౌహతి 7 అవుతుంది. బిహెచ్యు హైదరాబాద్ కలిపితే 9 అవుతుంది. బట్ హైదరాబాద్ ఇది ఆల్సో 2008 కదా. అంతే, స్థాయిగా లేదు. లేదు, హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ ఆల్రెడీ క్రాస్డ్ మెనీ ఐఐటీస్. సో హైదరాబాద్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సీట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. సో హైదరాబాద్తో పాటు వచ్చినవి కూడా ఉన్నాయి. గాంధీనగర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇందోర్ కూడా ఉన్నాయి. సో అయితే ఐఐటీ ఎందుకు పోవాలంటున్నానంటే నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ఇంకొకటి అది కూడా దాంట్లో కూడా మళ్ళీ ఏ స్టూడెంట్ ఐఐటీకి మెకానికల్ వెళ్ళొచ్చు, ఏ స్టూడెంట్ తిరుపతి కంప్యూటర్కి వెళ్ళొచ్చు కూడా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఒక స్టూడెంట్కు కంప్యూటర్ సైన్స్ పోవాలనే ఉండదు. హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ హిమ్సెల్ఫ్, హీ వాంట్స్ టు హ్యావ్ నైస్ కంపెనీ, హీ వాంట్స్ టు స్టార్ట్ అ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్. ఒక కంపెనీ స్టార్టప్ పెట్టాలనుకున్న వాడికి బాంబే ఐఐటీకి వెళ్ళాలి, వాడి సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. తర్వాత ఒక ఎంబీఏకి వెళ్ళాలనుకున్న వాడికి ఢిల్లీ ఐఐటీకి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కంప్యూటర్ సైన్స్తో ఇంపార్టెన్స్ కాదు. ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే కదా, ఇప్పుడు మన సీఈఓలు సత్యనాదేళ్లను లేకపోతే సుందర్ పిచ్చే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. సో అంటే మనకున్న విజన్ బేసిక్గా స్టూడెంట్కి విజన్ కానీ పేరెంట్కి విజన్ కానీ ఏందని దాన్ని బట్టే ఉంటుంది. సో ఒక మంచి స్టూడెంట్కు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ఆల్రెడీ నేను బిజినెస్ ఫీల్డ్కి వెళ్ళాలి, ఎంబీఏకి వెళ్ళాలి, ఐఎంకి వెళ్ళాలనుకున్న వాడికి హ్యాపీగా ఖరగ్పూర్లో ఒక నాన్ డిస్క్రిప్ట్ సబ్జెక్ట్లో చేసిపోతారు. తెలుసా మీకు? పిల్లలు అట్లా ఉంటారు. ఏదో దాని పేరేంటి మీరు విని ఉండరు ఆ కోర్సును, ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ గుడ్ కోర్స్. మెటలర్జీ ఈజ్ ఆల్సో గుడ్ కోర్స్. చాలామంది తెలియదు మెటలర్జీని చెడ్డ కోర్స్ అనుకుంటారు. వెరీ వెరీ గుడ్ కోర్స్ యాక్చువల్గా. మెటలర్జీ ఈజ్ అ గ్రేట్ కోర్స్ యాక్చువల్లీ. సో ఇది ఈ కోర్సుల గురించి కూడా అవగాహన చాలా తక్కువ అనమాట. బట్ సపోజింగ్ మీకు ఒక బ్రాడర్ విజన్ ఉంటే కనుక సబ్జెక్టును పట్టించుకోకూడదు ఐఐటీస్కి వెళ్ళినప్పుడు. సరే, ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఎంఎస్సీల మీద మీరు మాట్లాడారు. ఎంఎస్ మ్యాథ్స్ ఫిజిక్స్ చేస్తే ఏం ఫ్యూచర్ ఉంటుంది సార్? ఏది హ్యాపీగా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ మీకు సోకాల్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అనుకోండి, కొన్ని కంపెనీలు తీసుకోవు, బట్ చాలామంది కంపెనీస్ ఐఐటీ పిల్లలకు అన్ని అవకాశాలు ఇస్తాయి. ఎంఎస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఎంఎస్ వాళ్ళు కూడా మీరు కంప్యూటర్ సైన్స్ ఇది ఐటీ ఫీల్డ్కి వెళ్ళచ్చు, హ్యాపీగా వెళ్ళచ్చు. లేదు అంటే రీసెర్చ్కి, ఇఫ్ యూర్ లుకింగ్ ఫార్వర్డ్ టు టీచింగ్ రావచ్చు, రీసెర్చ్కి వెళ్ళచ్చు. ఆ రీసెర్చ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలే ఉందనుకోండి, ఇంటెల్ అందరూ బీటెక్ నుంచి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంఎస్ చేసి మెటలర్జీలో రీసెర్చ్ చేసి కూడా అక్కడ ఇంటెల్ రీసెర్చ్ ల్యాబ్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక పైకి వెళ్ళిన తర్వాత దిస్ బికమ్స్ ఇర్రిలవెంట్. కాబట్టి సబ్జెక్ట్ కూడా తప్పకుండా బాంబేనే రావాలి, కంప్యూటర్ సైన్సే రావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సరే, అది ఐఐటీలు పక్కన పెట్టేస్తే ఎన్ఐటీలు వచ్చినా అనుకోండి, ఎన్ఐటీలో కూడా మళ్ళీ చాలా కోర్సులు ఉంటాయి. ఎన్ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నాం కదా, చాలామందికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫోర్జింగ్ ఉందని తెలియదు, మెటలర్జీ అండ్ ఫోర్జింగ్. నా ఒక పర్టికులర్ స్టూడెంట్ కంప్లీట్ చేసినాడు, ఇద్దరు స్టూడెంట్స్. ఇప్పుడు వాడికి వేరే అవకాశం రాలేదండి, ఇది వచ్చింది ఎన్ఐటీ. ఫోర్జింగ్ అంటే ఇదేది మన మెటలర్జీ సంబంధించిన ఇదన్నమాట, డిజైన్ది. అది నిఫ్ట్ ఏమో అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, అది వేరు. ఇంకోటి ఉంది సార్ నిఫ్ట్ రాంచీలో. సార్ ఓకే, చెప్పండి. అది వేరు. ఇది రాంచీలో ఉన్నది, ఇది కూడా ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోర్జింగ్ టెక్నాలజీ. మీరు అన్నది అదే అనుకుంటే నిఫ్ట్ అంటే అదే ఇప్పుడు ఎన్ఐఏఎంటీ సంథింగ్ పేరు.
తర్వాత ఒకటి మనకి ఇటు నాటికల్ సైన్స్ ఉంది. తర్వాత నాటికల్ సైన్స్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి. నాటికల్ సైన్స్ ఇస్ అబౌట్ ఓషన్ ఇది కదా. దేనిలో ఉంది సార్ అది? ఐఐటి నాటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాటికల్ సైన్స్ అని మన త్రివేంద్రంలో ఉంది. ఓకే. సో ప్రతి దానికి ఒక స్టూడెంట్ దానికి కూడా మంచి కెరీర్ ఉంది. మరైన్ ఇంజనీరింగ్ ఉంది. మొన్న ఈ సంవత్సరంలో ఒక అబ్బాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరైన్ ఇంజనీరింగ్ కల్కటాకి వెళ్ళినాడు. సో తర్వాత మన ఈవెన్ ఐఐటీస్లో మళ్ళీ లెదర్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ వదిలేస్తారు. అండ్ అది ప్రింటింగ్ టెక్నాలజీ ఉంది. కూడా ఉంటుంది సార్ కెరీర్ బ్రహ్మాండమైన కెరీర్ ఉంటుంది సార్. తర్వాత ధన్బాద్లో పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంటుంది. హైలీ పెయిడ్ జాబ్స్ ఇవి. హై పేమెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. తర్వాత ఎన్ఐటీస్లో ఇంకా ఈ వేరే ఆప్షన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఐఎస్సిఆర్. సార్ చెప్పండి ఒకసారి. ఐసర్ అనేది చాలా మంచిది. బట్ వన్స్ అగైన్ సైన్సెస్. ఎక్కడ ఉంది సార్ అది? ఐఎస్ఆర్ చాలా ఉన్నాయి కదా, పూణే, మొహాలి, మొత్తం ఇప్పుడు 6-7 ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు కరెంట్ స్టూడెంట్ ఈజ్ పాసింగ్ అవుట్ నౌ ఫ్రమ్ డెల్టా. అబ్బాయికి అయితే ఇటు ఎన్ఐటీ వచ్చింది, ఐసర్ వచ్చింది. బట్ డే 1 నుంచి అబ్బాయి ఏంటంటే నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్, నేను ఐసర్కి వెళ్తాను. ఐసర్ పూణేలో చేస్తున్నాడు. ఈజ్ ఫినిషింగ్ ఇట్ నా. ప్యూర్ సైన్సెస్లో ఐఐటీ లాంటివి కదా అవి? సైన్సెస్లో ఎగ్జాక్ట్లీ ప్యూర్ సైన్స్ సరిగ్గా చెప్పినారు. యాక్చువల్గా సైన్సెస్లో ఐఐటి స్థాయిని తీసుకురావడానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని స్టార్ట్ చేసింది. ఫండ్స్ హెవీగా ఫండ్స్ ఇస్తారు. మంచి లెక్చరర్స్ ఉంటారు, చాలా మంచి లెక్చరర్స్ ఉంటారు. మంచి స్టూడెంట్ కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు కూడా మన దానికి ఐసర్ వాళ్ళకు 2-3 రకాల అడ్మిషన్స్. వాళ్ళ ఎగ్జామ్ ఒకటి ఉంది. తర్వాత మనకు మెయిన్స్ నుంచి ఉంటుంది. తర్వాత కేవీపీఏ నుంచి ఉంటుంది. 3 రకాల అడ్మిషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో సిద్ధార్థ్ అని ఒక అబ్బాయి ఇప్పుడు ఫినిషింగ్ అనమాట. అయితే వాడికి ఎన్ఐటీ వచ్చింది, ఐసర్ వచ్చింది. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఎన్ఐటీకి వెళ్ళిపోతే మంచి జాబ్ గ్యారెంటీ ఉంటుంది అనుకుంటాం కదా. పేరెంట్ వాజ్ వరీడ్, సార్ వీడు ఎన్ఐటీ వద్దు అంటున్నాడు, ఐసర్ అంటున్నాడు అంటే నేను చెప్పిన హీ విల్ షైన్ దేర్ బికాస్ హీ లైక్స్ ఫిజిక్స్. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఫిజిక్స్ చేస్తున్నాడు. హీ కెన్ గో ఫర్ పిహెచ్డీ ఇన్ యుఎస్. వన్స్ మీరు యుఎస్లో పిహెచ్డీకి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. సేమ్ ఇండస్ట్రీకి రావచ్చు మళ్ళీ. ఇప్పుడు సో కాల్డ్ మెషిన్ లెర్నింగ్ ఏ ఉన్నది కదా, ఇట్లాంటి వాటికి రావచ్చు. లేక అదే ఫీల్డ్లో ఉండి రీసెర్చ్కి వెళ్ళొచ్చు, టీచింగ్కి వెళ్ళొచ్చు, రకరకాలుగా చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. ఏది ఐసర్లలో ఇంత ఫీ ఉండదు, ఇంత ఉండదు. మంచి వాతావరణం ఉంటుంది. కొంచెం సైన్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అట్ట వెళ్ళాలి. అందరూ ఇంజనీరింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టిక్స్ కోల్కతా, ఇప్పటికి కనీసం ఒక 10 మందిని పంపించుంటాను నేను ఐఎస్ఐకి. తర్వాత సిఎంఐ, చెన్నై మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్. చెప్పండి సార్ దాని గురించి వివరాలు. చెన్నై మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే మ్యాథ్స్ ఓరియంటేషన్ పిల్లలు వెళ్ళాలి. ఐఎస్ఐ స్టార్ట్స్ ఎట్లనో సిఎంఐ మ్యాథ్స్కి, కానీ వెరీ డిఫికల్ట్. వాళ్ళకి ఇన్ని సీట్లు అనేవి ఉండవు. వాళ్ళు టెస్ట్ పెడతారు, సపరేట్ టెస్ట్ సార్. ఐఎస్ఐ కాదు, వేరే యాక్చువల్లీ అదే ఇప్పుడు డెల్టాలో భాస్కర్ సార్ ఈ మ్యాథ్స్ ప్రోగ్రామ్ రన్ చేసే మెథడ్ ఇదే అనమాట. మా ఒక రిలేటివ్ అబ్బాయి యాక్చువల్గా. సార్ భాస్కర్ సార్ ఇంటర్వ్యూ చేయాలి సార్ తప్పకుండా. అయితే ఏంటంటే మా రిలేటివ్ అబ్బాయి నాకు చదువుతుండేవాడు. వీ ఫౌండ్ ఇన్ మ్యాథమెటిక్స్లో చాలా స్పెషల్ టాలెంట్ ఉంటే కనుక్కున్నాం. మీకు చూడండి, వాడికి 2 year ఇంటర్మీడియట్ తర్వాత చెన్నై మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్ వచ్చింది, ఐఐటి వచ్చింది. మీరు ఐఐటికి పిల్లవాడిని పంపిస్తే వాడి టాలెంట్ని మీరు పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేయరు. సిఎంఐకే పంపిద్దామని మేము పేరెంట్స్ని కన్విన్స్ చేసి సిఎంఐకి పంపించినాం. సిఎంఐలో అయిపోయింది వాడిది. ఇప్పుడు యుఎస్లో దాన్ని పీజీ చేస్తున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు. అండ్ శాలరీ వై చూడండి, రేపు వీళ్ళు వస్తే కనుక మామూలుగా శాలరీ మన ఐఐటి వచ్చిన వాళ్ళకంటే కూడా ఒక 3 times శాలరీతో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సిఎంఐ నుంచి వెళ్ళిన పిల్లవాడు ఆలోచించండి. సిఎంఐ ఒకటి, తర్వాత ఇంతకుముందు ఐఎస్ఐ, ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఆఫ్ సైన్స్, ఐఏఎస్సిఆర్, తర్వాత ఐఏఎస్సి. ఆఫ్ కోర్స్ ఐఏఎస్సిలో సీట్ రావడం కొంచెం కష్టమే అడ్వాన్స్ నుంచి, బట్ వెరీ హైలీ కాంపిటేటివ్ ఇది అనమాట. సో ఇవన్నీ మనవన్నీ గవర్నమెంట్ ఇవి. ఇవి దీని తర్వాత వీ కెన్ గో ఆల్సో ఫర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో నేను ప్రిఫర్ చేసేది పిల్లలకి బిట్స్ ఫస్ట్. బిట్స్లో మళ్ళీ చాలామంది ఒకటి అక్కడ డ్యూయల్ డిగ్రీ అని ఉంటుంది, దాన్ని రెఫ్యూజ్ చేస్తారు. చాలా మంచి కోర్స్ అది. దాన్ని చాలా మంచి బీటెక్ ప్లస్ ఎంఎస్సి అనేది. సో దాట్ చాలా మంచి కోర్స్ అది. సో ఎంఎస్సి అని ఉంది కదా నేను తీసుకోని అంటారు.
సో లాస్ట్ ఇయర్ కనీసం ఒక 5 పిల్లలు బిట్స్ హైదరాబాద్లో పెట్టాం మేము లాస్ట్ 2023లో. ఒకటి ఏంటంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, బట్ నవడేస్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటాయి. స్కాలర్షిప్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఒక స్టూడెంట్కి నేను లోన్ అరేంజ్ చేయించిన కూడా. అంటే వాళ్ళ నాన్న వచ్చేసి ఆయనకు తెలియదు, వాడికి ఐఐటి రాలా, ఓపెన్ కాంపిటీషన్. బిట్స్లో 222 సంథింగ్ అయితే మార్కులు వచ్చినాయి. సార్ నాకు అక్కడ ఆంధ్రాలో వాడికి ఏదో కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది, అక్కడ చేరుస్తాను సార్ అన్నాడు. బిట్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయంటే ఇన్ని వచ్చినాయి అన్నాడు. 224 240 ఏదో గుర్తులేదు నాకు. చూపెట్టమన్నా, నమ్మలే నేను. వచ్చింది. అదేంటి మీకు ఏమన్నా పిచ్చా, ఎందుకు అక్కడ పంపిస్తారు, బిట్స్ పంపించాలంటే సార్ నేను డబ్బులు పే చేయాలి అన్నాడు. సో మా దగ్గర ఉన్న బ్యాంకుతో మాట్లాడి, ఆ బ్యాంక్ మళ్ళీ విజయవాడతో మాట్లాడి ఐ అరేంజ్ ఫర్ లోన్. సో బిట్స్ అనేది వస్తే ఇట్స్ అనదర్ కైండ్. లోన్స్ పెట్టుకోవాలి, బిట్స్కి వెళ్ళాలి ప్రైవేట్ కాలేజ్లో ఫస్ట్కి వస్తే. మళ్ళీ బిట్స్లో కూడా సబ్జెక్ట్ ఆప్షన్స్ చూసుకోవాలి. ఇది బిట్స్లో డ్యూయల్ డిగ్రీ వచ్చినా కూడా తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఎంఎస్సి డిగ్రీ వస్తుంది, బీటెక్ డిగ్రీ వస్తుంది. మళ్ళీ స్పెషల్ అది వేరు, మళ్ళీ సంబంధం లేకుండా బీటెక్ మళ్ళీ స్పెషల్ ఫస్ట్ ఇయర్ సపరేట్ డిగ్రీ ఉంటుంది. సపరేట్ డిగ్రీ ఉండి అంతేకాదు, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ ఉంటుంది, బాగుంటుంది. ఎకనామిక్స్, ఎస్. వన్ స్టూడెంట్ జస్ట్ ఈ 24లో ఒక ఎకనామిక్స్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఎకనామిక్స్ చాలా బాగుంటుంది, ఎంఎస్సీ ఎకనామిక్స్. సో వీళ్ళకి తర్వాత మీకు తెలుసు కదా, వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఇది సిజిపిఏని బట్టి వాళ్ళకి ఏదైనా కోర్స్ తీసుకోవచ్చు, వాళ్ళకి వచ్చిన ఆప్షన్ బట్టి, ప్రిఫరెన్స్ని బట్టి. సో ఎంఎస్సీ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ ఎకనామిక్స్ ఎలక్ట్రానిక్స్, అట్లా ఉంటుంది బీఎస్సీలో మన బిట్స్లో. తర్వాత బిట్స్ ఎనీ డిగ్రీ వచ్చినా కూడా తీసుకోవచ్చు కదా సార్, 4 years ఏదైనా తీసుకోవచ్చు హ్యాపీగా. సివిల్ వచ్చినా తీసుకోవచ్చు, ఓకే, హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ వన్స్ అగైన్ కంపారిజన్ ఉంటుంది. మనకి ఇంకొక సీట్ ఏమొచ్చింది దాన్ని పక్కన పెట్టి చూడాలా, తర్వాత స్టూడెంట్ పర్సనాలిటీకి ఏది సరిపోతుందో చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంతకుముందు చెప్పే కదా, మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ఉండి ఫైనాన్స్కి, బ్యాంకింగ్కి, మేనేజ్మెంట్కి, తర్వాత లేకపోతే ఒక స్టార్టప్ కల్చర్ కావాలనుకుంటే బిట్స్ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్. సబ్జెక్ట్ ఈజ్ నథింగ్, సబ్జెక్ట్ సంబంధమే లేదు. ఈవెన్ ఇఫ్ యూ గో టు బీఫామ్కి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు బిట్స్కి. బీఫామ్ ఒకటి ఉంటుంది, అవును, ఈజీ సీట్ అది చాలామంది తెలియదు. ఒక 200 మార్క్స్ వచ్చే, 200 కాదు, ఇప్పుడు 150 మార్క్స్ వస్తే ఇప్పుడు ఉన్న లెక్కలో సీట్ వచ్చేస్తుంది. బీఫామ్కి వెళ్ళి, ఎంబీఏకి వెళ్ళి బీఫామ్ మర్చిపోయి రకరకాలు చేసిన పిల్లలు నాకు చాలామంది తెలుసు. సో బీఫామ్ కూడా వదిలేయాల్సిన కోర్సు కాదు. బట్ కొంచెం బీఫామ్ మ్యాథ్స్ ఓరియంటేషన్ ఉండాలా, ఉంటేనే అక్కడ తట్టుకుంటారు. మ్యాథ్స్ ఓరియంటేషన్ లేకుండా వెళితే కొంచెం కష్టం. ఎగ్జామ్ వేరే కదా, మళ్ళీ బిట్సాట్ కాదు, బిట్సాటే. బిట్సాట్లో బిట్సాట్ ఎగ్జామ్ అది. సో లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి బైపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు, బైపీసీ కూడా రాయొచ్చు. వాళ్ళ బయాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, అదే అంటున్నాను, సబ్జెక్ట్ ఉంటుంది, అది చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం మ్యాథ్స్ మాత్రం గట్టిగా ఉంటుంది, ఇంజనీరింగ్ లెవెల్లో ఉంటుంది వాళ్ళకి వెళ్ళిన తర్వాత. అదంతా కొంచెం రెడీగా ఉండిపోవాలి. ఇది బిట్స్ ఆడికి వెళ్ళిన నెక్స్ట్ తర్వాత బిట్స్ రాంచి కూడా ఉంది. జిఎఫ్టీ కింద ఉన్నది, మన ఇది మెయిన్ జోసా నుంచి వెళ్ళాల్సి వస్తుంది. బిట్స్ రాంచి కూడా యూ షుడ్ ప్రిఫర్, చాలా మంచిది. అది చాలా మంది ఇక్కడ ఉందని తెలియదు. తర్వాత బిట్ రాంచిని మిడిల్ ఎన్ఐటీ తోటి కంపేర్ చేయొచ్చు సార్? చేయొచ్చు సార్, తప్పకుండా చేయొచ్చు. మిడిల్ ఎన్ఐటీ చేయొచ్చు, తప్పకుండా, డెఫినెట్గా. బట్ మళ్ళీ వన్స్ అగైన్ బ్రాంచ్ స్టూడెంట్ అది ఓకే. అది ఎట్లా ఉంటుంది ఇప్పుడు? బిట్స్ పిలానీని టాప్ ఐఐటీ తర్వాత పెట్టుకోవచ్చా పిలాని? సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ అగైన్ అక్కడ కూడా మళ్ళీ కంపారిజన్ వస్తుంది. సేమ్ బ్రాంచ్ వచ్చినప్పుడు ఐఐటీకి వెళ్ళొచ్చు. బట్ బిట్స్ ఈజ్ ఈక్వల్లీ గుడ్. హైదరాబాద్ ఇప్పుడు బిట్స్ పిలాని హైదరాబాద్ కూడా చాలా బెటర్, చాలా ఎన్ఐటి వరంగల్ బిట్స్ పిలాని హైదరాబాద్ వస్తే ఏది బెటర్ సార్? ఎన్ఐటి వరంగల్, బిట్స్ పిలాని హైదరాబాద్. వన్స్ అగైన్ యువర్ చాయిస్. అక్కడ ఎట్లా అంటే రెండు ఈక్వల్. సార్ ఇప్పుడు ఒకసారి మనం త్రిబుల్-ఐటీస్ గురించి మాట్లాడుకోలేదు. సార్ వస్తుంది, దానికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేది త్రిబుల్-ఐటీస్. సారీ, అది మధ్యలో మిస్ అయింది మనకు. త్రిబుల్-ఐటీస్లో మీకు తెలుసు కదా, ఇది మనకు గవర్నమెంట్ ఫండెడ్, తర్వాత గవర్నమెంట్. జబల్పూర్ లాంటివేమో ఓల్డెస్ట్, కాంచీపురం, జబల్పూర్, గ్వాలియర్, అలహాబాద్ ట్రిపుల్-ఐటీ, ఇవి అయితే అసలు హ్యాపీగా యూ కెన్ గ్రాబ్ ద సీట్స్. సార్ మణిపాల్ గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. అక్కడ వర్క్ కల్చర్ గురించి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ గురించి. ఎస్, పిల్లలు హైలీ అంబిషియస్ ఉంటారు. ఈ బేసిక్గా ఏంటంటే వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కోర్స్, క్లబ్స్ చాలా సీరియస్. దే పార్టిసిపేట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో తర్వాత అకాడమిక్ ప్రోగ్రామ్ అయితే
మామూలుగా ఉంటుంది. ఒక 50% టీచర్స్ బాగుంటారు, 50% టీచర్స్ మామూలుగా ఉంటారు. ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్గా. ల్యాబ్స్ కానీ అవి కానీ. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. క్లైమేట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తెలుసు మీకు అది ఉడిపి పక్కనే. అదే ఉడిపి అన్నట్టే అది. ఉడిపి అక్కడ బీచ్ దగ్గర ఉంటుంది. అయితే మొత్తం ఇక్కడికి వెళ్తే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. నిజంగా ఒక అప్రిషియేట్ ఏం చేయాలి అంటే ఒక చిన్న కాలేజీ పెట్టి అతను ఒక పెద్ద టౌన్ డెవలప్ చేసినాడు. ఒక పెద్ద టౌన్ అసలు. మీరు కళ్ళు తిరిగిపోతే అక్కడికి పోతే మొత్తం హాస్టల్ సరిపోక అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ దాదాపు వాళ్ళకు ఒక ఐ డోంట్ రిమెంబర్ మాహే అని ఉంటుంది, ఒక MIT అని కాదు, మాహే కింద ఉంటాయి. మెడికల్ కాలేజ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, కాలేజ్ ఆఫ్ కామర్స్ ఉంటుంది, తర్వాత మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి ఇవన్నీ. టాప్మీ అని మేనేజ్మెంట్ ఇది ఉంటుంది. దాదాపు ఒక 25,000 మంది స్టూడెంట్స్ ఉంటారు క్యాంపస్. ఓకే, 25,000 మంది. సో క్యాంపస్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్ యాజ్ పర్ బిట్స్. యా, క్యాంపస్ లైఫ్ వరకు. ఎస్, పిల్లలు కూడా దాదాపుగా మంచి పిల్లలు ఉంటారు. అంటే ప్లస్ అక్రాస్ ద వరల్డ్ అక్రాస్ ద వరల్డ్ ఉంటారు. బిగ్ ఇది ఎడ్యుకేషన్ విలేజ్ అది. అండ్ దట్స్ వేర్ యూ కెన్ మేక్ ఫ్రెండ్స్. ఫుడ్ ఆల్సో యుల్ గెట్ వెరీ గుడ్. సౌత్ ఇండియన్ ఫుడ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ యూ కమ్ అక్రాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కదా. మీకు అన్ని ఈ స్టార్టప్స్ ఐడియాస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నారు? ఇంటరాక్షన్తో స్టార్ట్ అవుతాయి. సో దట్ వే మొత్తం ఇండియాలో ప్రతి స్టేట్ నుంచి బయట నుంచి స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. మంచి స్టూడెంట్ కమ్యూనిటీ, తర్వాత మంచి క్యాంపస్ లైఫ్ ఉంటుంది. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మణిపాల్ అయిపోయింది, మీరు బిట్స్ తర్వాత మణిపాల్ బెస్ట్. ప్రైవేట్ యూనివర్సిటీ మనం మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ ఆల్మోస్ట్ అన్నీ మాట్లాడినాము. ఈ మణిపాల్ తర్వాత మనం ఏం చెప్పచ్చు? మణిపాల్తో సమానం కానీ తర్వాత కానీ అయితే ఒక్కటి సార్, ఇక్కడ మళ్ళీ బిట్స్ అయితే మనకు బిట్స్ హైదరాబాద్ అయినా, బిట్స్ గోవా అయినా, బిట్స్ పిలాని అయినా ఓకే. బట్ మణిపాల్ అనేసరికి మళ్ళీ మణిపాల్లో చాలా ఉన్నాయి కదా. మీరు చెప్పింది మణిపాల్ మెయిన్ క్యాంపస్ గురించి. మిగతాయి అంతా ఐ డోంట్ ప్రిఫర్. తర్వాత అట్లాగే మిగిలిన ప్రైవేట్ కాలేజీలు అన్నిటికి కూడా మళ్ళీ మెయిన్ క్యాంపస్లో మాట్లాడాలి. ఎందుకంటే తర్వాత వచ్చేసి ఏముంది, VIT ఉంది. ఈ VITలో కూడా ఏంటంటే మీరు ఎగ్జామ్ రాస్తే ఏదో రకంగా సీట్ ఇస్తారు వాళ్ళు. అంటే కేటగిరీస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఫీ పెంచుతారు, స్ట్రెంత్ ఎక్కువ తీసుకుంటారు. ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్లేస్. బట్ సపోజింగ్ టాప్లో వచ్చి ఉంటే వెళ్ళొచ్చు. మళ్ళీ టాప్లో వచ్చి, అండ్ ఎస్పెషల్లీ ఇంకోటి చెప్తాను మీకు నేను, ఇట్లాంటి ప్లేస్లలో మనం ఏదైనా ఒకటి ఎంసెట్ కాలేజో లేక అట్లాంటివి వదిలేసిపోవాలనుకున్నప్పుడు బెటర్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ IT రిలేటెడ్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ని బాగా మార్కెట్ చేస్తారు, జాబ్ గ్యారంటీ ఉంటుంది. అంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ ఫర్ జాబ్. అండ్ VIT లాంటి వాటిలో కూడా ఈ స్టార్టప్ కల్చరు, తర్వాత ఇట్లాంటి కొంచెం క్లబ్స్ ఉంటాయి. బట్ ఇది మళ్ళీ ట్రూ ఫర్ ఓన్లీ టాప్ క్రీమీ లేయర్. మళ్ళీ చైతన్యనారాయణ లాగా బీటెక్కి అవి అట్లాంటివి. అట్లాంటిది మణిపాల్ అట్లా కాదు. మణిపాల్ మెయిన్ బ్రాంచ్ ఇస్ గుడ్. మెయిన్ బ్రాంచ్ వరకే మాట్లాడితే అట్లా ఉండదు. దాంట్లో స్లాబ్స్ దాంట్లో మళ్ళీ మీకు మేనేజ్మెంట్ కూడా అట్లా ఉండదు. అంతా స్ట్రిక్ట్గా అదొక గుడ్ థింగ్ అబౌట్ ఇట్. నో మేనేజ్మెంట్ కోటా, నో ఫీజు ఎక్కువ డబ్బులు కూడా సీట్ ఇస్తే అట్లా లేదు. ఫిక్స్డ్ ఫీ ఉంటుంది. వాళ్ళ ఎగ్జామ్ రాసి దాంట్లో వచ్చినట్టుగానే వేయాలి. దాని తర్వాత గ్యాంగ్టాక్ ఒకటి, లేకపోతే ఇక్కడ విజయపూర్ ఉంటాయి. పెద్ద ఐ డోంట్ ప్రిఫర్ దెమ్. ఓన్లీ మెయిన్ క్యాంపస్ అయితే దట్ కల్చర్ ఈస్ గుడ్. ఎందుకంటే ప్రతి సంవత్సరం పిల్లలు వెళ్తుంటారు. వెళ్తే ఐఎమ్ సీయింగ్ ఇట్ ఆల్సో. బట్ ఒక వీటికంటే ఓవరాల్గా మణిపాల్ కొంచెం బెటర్ ఇన్స్టిట్యూషన్. ఐ ఆల్వేస్ ప్రిఫర్. ఎస్ సార్. వీటి తర్వాత సార్ అమృత ఎట్లా? అమృత ఇస్ వన్స్ అగైన్ మెయిన్ క్యాంపస్ ఇస్ గుడ్. అమృత స్టార్ట్ అయిపోయింది, ఇంకా బాగుండేది యాక్చువల్గా. ఎస్పెషలీ ఇది ప్రొఫెసర్స్ అంటారు, కొందరు మంచి హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉంటారు మెయిన్ క్యాంపస్లో. ఈవెన్ నౌ కోయంబత్తూర్. సో వన్స్ అగైన్ దానికి ఉన్న బెంగళూరు బ్రాంచెస్, ఆ బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ అంతా ఇట్స్ నాట్ సో. ఫైనల్గా ఏంటంటే స్టూడెంట్ కమ్యూనిటీ కూడా సార్. ఇప్పుడు మీకు యూ షుడ్ రబ్ షోల్డర్స్ విత్ బెటర్ స్టూడెంట్స్ కదా, కాబట్టి కోయంబత్తూర్ ప్రిఫరబుల్ వన్స్ అగైన్. ఆల్మోస్ట్ వీటితో సమాన స్థాయి అనుకోవచ్చా? అమృత కొంచెం తక్కువ, సిమిలర్ దాదాపుగా. యూ కెన్ సే సిమిలర్. వన్స్ అగైన్ అక్కడ బ్రాంచ్ని బట్టి చూజ్ చేసుకోవాలి. ఓకే. అంటే ప్లేస్మెంట్స్, తర్వాత జనరల్గా క్యాంపస్ లైఫ్ బాగానే ఉంటుంది. సో ఇది SRM సార్. నెక్స్ట్ SRM అని చెప్పచ్చా? ఇంకా శివనాడార్ వస్తుందా? శివనాడార్ సమ్హౌ లాస్ట్ ఇట్స్ దాని ఇంతకుముందు స్టార్ట్ చేసినప్పటి వాట్ యు కాల్ అది నడవట్లే ఇప్పుడు. తగ్గిపోవడం కాకుండా వాళ్ళ ఉద్దేశాలు బాగానే ఉన్నాయి, కానీ ఐ థింక్ లీడర్షిప్ ఈస్ మిస్సింగ్.
వాళ్ళు కూడా ఈ అడ్మిషన్ కోసం కష్టపడాల్సి వస్తుంది కదా, కష్టపడాల్సి వస్తుంది. చాలా వరకు ఎట్లా పడితే అట్లా ఫోన్లు చేసి తీసుకుంటున్నారు అంతా. అకాడమిక్ కల్చర్ కంటే ఎక్కువ వేరే కల్చర్ ఎక్కువ అయిపోయింది. నాట్ దట్ మచ్ సజెస్టబుల్. ఒకవేళ శివనాడర్ కంటే విట్టం అమృత బెటర్. అది విట్లో టాప్ బ్రాంచెస్, అమృత అయితే పర్లేదు మెయిన్ క్యాంపస్. విట్లో కూడా మళ్ళీ చాలా క్యాంపస్ ఉన్నాయి. అయితే విఐటి అమరావతి కూడా కొంచెం బాగానే డెవలప్ చేస్తున్నారు, బట్ నాట్ బ్యాడ్. ఇప్పుడు మనకు శివనాడార్లో అంత ఫీ 7 లక్షల ఫీ నాట్ వర్తి. నాట్ ఎట్ ఆల్. నాట్ వర్తి. వెరీ ఇంపార్టెంట్. నాట్ ఎట్ ఆల్. దానికంటే ఇప్పుడు మనకి ఇక్కడ సిబిఐటి లాంటి వాటిలో లేక విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సీట్లు వస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ మహీంద్రా యూనివర్సిటీ సార్ మహీంద్రా ఆల్సో స్టార్టింగ్ వాస్ గ్రేట్. తర్వాత లీడర్షిప్ ఇష్యూ వన్స్ అగైన్. వాళ్ళ ఆనంద్ మహీంద్రా ఐడియాస్ బాగున్నాయి కానీ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. అక్కడ ఏం చేశారంటే బిగినింగ్లో ఐఐటి డైరెక్టర్ని పెట్టినారు. వాళ్ళు చేసిన అయితే వాళ్ళతో రెగ్యులర్ టచ్ ఉండే, మనకు పిల్లలకు విజిట్ చేయించేవాళ్ళం, వాళ్ళు వచ్చేవాళ్ళు మన దగ్గరికి. సిలబస్ ఏమో టాప్ లెవెల్లో పెట్టినారు, టాప్ లెవెల్లో మామూలుగా మంచి సిలబస్ పెట్టినారు. ఇక్కడ మనం తీసుకున్న పిల్లలనేమో కొంచెం తర్వాత వాళ్ళని తీసుకున్నారు. సో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు. అయితే వాళ్ళకి అప్పుడు చెప్పిన నేను మీకు, నాకు చాలా రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని విజిట్ చేయించేవాళ్ళం బస్సులతో. మీరు ఇంత ఫీ పెట్టకండి, ఫస్ట్ యూనిట్ అట్రాక్ట్ బెటర్ స్టూడెంట్స్ అని. అది కరెక్ట్. వాళ్ళు అట్లా చేయలేదు. చేయకుండా ఏం చేశారు, దే టుక్ ఎవ్రీబడి వన్స్ అగైన్. ఈవెన్ నౌ దే డూ. ఎంసెట్లో మేనేజ్మెంట్ సీట్ ఎంసెట్లో క్వాలిఫై కాని వాళ్ళు కూడా వచ్చేసరికి ప్రోగ్రామ్ ఏమో టాప్ ప్రోగ్రాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమి లేదు. మీరు యూనివర్సిటీ లాగా పిల్లల్ని వదిలేసినారు. సో ఇన్ ది బిగినింగ్ అంతా చాలా ఇంకేమన్నా బెటర్ తెలిసిన యూనివర్సిటీస్ మీకు ఉన్నాయా సార్ ఇవి కాక మీరు సజెస్టబుల్ చేసేటి కొంచెం మంచివి? ఎన్నో ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇంక ఇప్పుడు మనకి ఎల్ఎన్ మిట్టల్ అని ఉంటుంది రాజస్థాన్, ఎల్ఎన్ఎంఐటి వెళ్ళొచ్చు, ధీరుభాయ్ అమ్మ అని వెళ్ళొచ్చు, డైకాట్. తర్వాత ఇంకొకటి ఇది థాపర్ ఉంటుంది. ఈవెన్ దట్ ఈస్ డీసెంట్. ఇక తర్వాత చాలా వచ్చినాయి గుజరాత్లో. ఇవన్నీ కొత్త యూనివర్సిటీస్, రియల్ ఎస్టేట్ వాళ్ళు అసలు అది వేస్ట్. అది అంటే ఒక రకంగా ప్రైవేట్లో ఒక 10 యూనివర్సిటీస్ మినహాయిస్తే మిగతా అన్ని కూడా అంత పెద్ద నాట్ సో గ్రేట్. దాని బదులు ఎస్టాబ్లిష్ విట్ అమృతాలో సెకండ్ బ్రాంచెస్ పోవడం బెటర్. తర్వాత బ్రాండ్ ఉంటుంది, ట్యాగ్ ఉంటుంది కదా. అంటే ఎన్ఐటి నుంచి కూడా కొన్ని బెటర్ ఉన్నాయి. సారీ, మన జోసా నుంచి కొన్ని కాలేజీలు బాగుంది. జిఎఫ్టీ ఉన్నాయి. తర్వాత ఈ ఐఐఎస్టి శివపూర్ ఒకటి ఉంది. శివపూర్ ఉంది. శివపూర్ బిట్రాంచి అప్పుడు చెప్పారు. బిట్రాంచి తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెక్ అని ఒకటి ఉంది చండీగఢ్. ఢిల్లీ యూనివర్సిటీ కన్సిడర్ చేయాలి సార్. అది ఢిల్లీ జాక్లోనే డిటియు కానీ డిటియు వెళ్ళచ్చు. తర్వాత ఇంతేగా సార్, ఇంకొకటి చెప్తున్నాను. ఒకవేళ చెప్పారు సార్ ఒకసారి మీరు ఏం చెప్పారు, మీరు ఆర్కిటెక్చరు, డిజైన్, ప్లానింగ్ చెప్పండి. డిజైన్ ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది, బట్ వెరీ డిఫికల్ట్ టు గెట్. బట్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ అదేం రాయాలి సార్ ఎగ్జామ్? వాళ్ళది ఎగ్జామ్ రాయాలి, ఎన్ఐడి వాళ్ళదే రాయాలి. కానీ వెరీ లిమిటెడ్ ఇంటేక్ ఉంటుంది సార్. అది నేషనల్ ఆఫ్ డిజైన్ యాక్చువల్గా డిజైన్కి వెళ్ళాలి. వేరే చెప్పారు, నాటా చెప్పారు. నాటానేమో ఒకటి ఆర్కిటెక్చర్ కోసం, బట్ ఐఐటీలో ఉన్నాయి, ఓన్లీ ఎన్ఐటీలో. నాటా వేరే, నాటా ఎగ్జామ్ వేరే ఉంటుంది కంప్లీట్గా. అది ఎన్ఐటీలు కూడా ఇస్తాయి కదా ఆర్కిటెక్చర్ అడ్మిషన్? నో, ఆర్కిటెక్చర్ అడ్మిషన్ అది ఇది మన వీటిలో నుంచి వస్తుంది. ఏది మన మెయిన్స్లో సెకండ్ పేపర్ నుంచి, ఏది ఎన్ఐటీస్కి. ఈ నాటా వేరే కాలేజీలు వస్తాయి అన్నీ, వేరే నాన్ ఎన్ఐటీస్. ఓకే. ఎన్ఐటీలో ఉన్న ఆర్కిటెక్చర్ కొన్ని ఇప్పుడు ట్రిచీలో ఉంది, చాలా తక్కువ ఉంటాయి. బట్ అది సెకండ్ పేపర్ రాయాలి మనకు మెయిన్స్లో. పేపర్ 2 ఉంటుంది చూడండి. ఇది అన్ని ఎన్ఐటీలో అయినట్టుంది కదా సార్? ఆర్కిటెక్చర్ అన్నిట్లో లేదు. ఐఐటీలో ఆర్కిటెక్చర్ రావాలంటే సార్? ఐఐటీలో ఆర్కిటెక్చర్ అంటే మనకు ఇదే కదా, మన దాని పేరేంటి, వాళ్ళు ఎగ్జామ్ రాయాలి ఒకటి అడ్వాన్స్ తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. అది సెలెక్ట్ అయిన తర్వాత దానికోసం స్పెషల్ ఎగ్జామ్ ఉంటుంది. పెద్ద ఇష్యూ ఉండదు. బట్ ఖరగ్పూర్లో బెస్ట్ ఉంటుంది, హ్యాపీ వెళ్ళచ్చు దాంట్లోకి. ఇంకా ఎన్ఐడి ఎక్కడ ఉంది సార్? అహ్మదాబాద్. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ సెట్ ఉంది చూడండి, సియూటీ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్స్ జనాలు చూడాల్సింది. ఎస్పెషలీ మనకి సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో బీటెక్లు వస్తాయి. ఎంఎస్ కదా సార్ సియూటీ? బీటెక్స్ ఉన్నాయి సియూటీ నుంచి కూడా. ఓకే. సియూటీ నుంచి కదా. ఇప్పుడు అంటే కొత్త సెంట్రల్ యూనివర్సిటీ అన్నింటిలో పోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుల్బర్గా ఉందనుకోండి,
బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఈసీ వస్తుంది అక్కడ, బాగానే ఉంటుంది అది. తర్వాత మన ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఒకటి ఉంది మళ్ళీ, దాంట్లో కూడా వెళ్ళొచ్చు. సో దర్ ఆర్ యా. సియూటీ నైసర్ ఐసర్ అయిపోయింది అది. నైసర్కి ఐసర్ తేడా ఏంటి సార్? ఇది కొంచెం సిమిలర్ బేసిక్గా. ఇది ఐసర్ తర్వాత స్టార్ట్ చేశాను, ఐసర్ స్పెషల్గా మొదటి నుంచి ఉంది కదా. దాదాపు అన్ని సైన్స్ కోర్సెస్. ఐసర్లో ఒక అబ్బాయి చేస్తున్నాడు యాక్చువల్గా. ఇట్స్ వన్స్ అగైన్ వెరీ సీరియస్ సైన్స్ కోర్సెస్. సార్ ఇప్పుడు ఎన్ఐటీలో ఎంఎస్సీ కోర్సుకి వెళ్ళొచ్చా సార్? కొన్ని ఉన్నాయి, ఎస్ వెళ్ళొచ్చు. అది బేసిక్గా చెప్పే కదా ఇంతకుముందు, ఎంఎస్సీ అని చెప్పేసి వదిలేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ యూ కెన్ యాక్చువల్లీ గో దేర్. క్యాంపస్ని యూజ్ చేసుకోవడం రావాలా. ఎంసెట్ టాప్ 10 కాళ్ళ కంటే ఎంఎస్సీ బెటర్ ఎన్ఐటీలో సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ కదా సార్. అంతే. ఎందుకంటే బీటెక్ ఈజ్ డెఫినెట్లీ జాబ్, ఇమ్మీడియట్ జాబ్ వస్తుంది కదా. ఎంఎస్సీకి యాప్టిట్యూడ్ ఉండాలి. ఉంటే మాత్రం యూ షుడ్ ఆల్సో డైవర్సిఫై అవ్వచ్చు. దేనికి ఎంఎస్సీకి వెళ్ళి కూడా యూ కెన్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్ జాబ్స్, లేకపోతే ఐటీ జాబ్స్కి వెళ్ళొచ్చు. కానీ ఇఫ్ యూర్ ఓన్లీ గోల్ ఈజ్ దట్ వై టు గో ఫర్ ఎంఎస్సీ ఇన్ దిస్ వన్ స్పెసిఫిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా అద్భుతమైన విషయం చెప్పారు. ఇది వీరితోటి అనేక వీడియోల పరంపర కొనసాగుతుంది. బహుముఖమైనటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి గ్రేట్ టీచర్ అండ్ ఇప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టు రామయ్య లెగసీని కంటిన్యూ చేసినటువంటి అద్భుతమైనటువంటి సంస్థ డెల్టా. మీరు విజిట్ చేయండి, వారితో మాట్లాడండి. మీకు ఏమైనా ఇతర వివరాల కోసం ఏమైనా ఉంటే ఇంటర్మీడియట్లో చేరదలుచుకునే వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. ధన్యవాద్. భారత్ మాతాకి జై.